హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకోసం ఒక అద్భుతమైన కొరియన్ లవ్ స్టోరీని తీసుకొచ్చాను. సినిమా చాలా అంటే చాలా బాగుంటుంది. అందులో ఒక అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ అయితే ఉంటుంది. అది మాత్రం చాలా బాగుంటుంది. మీరైతే సర్ప్రైజ్ గా ఫీల్ అవుతారు. ఇంతకీ సినిమా పేరు ఏంటంటే స్వీట్ అండ్ సోర్. ఇక డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో వచ్చే ఇలాంటి కొరియన్ లవ్ స్టోరీస్ ని మీరు అసలు మిస్ అవ్వకూడదు కాబట్టి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ మన కథలో హీరోని చూపిస్తారు. బేసికల్ గా హీరోకి ఏంటంటే ఏదో వైరస్ వచ్చిందనమాట. అందుకని తనని హడావుడిగా హాస్పిటల్ తీసుకొస్తారు. అందులోనూ హీరోని హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత హీరో దగ్గరికి వాళ్ళ అమ్మా నాన్న కూడా రారు. ఎందుకంటే తనకి వైరస్ వచ్చింది కదా. కాకపోతే అదే హాస్పిటల్లో పనిచేస్తున్న మన కథలో హీరోయిన్ నర్స్ అనమాట. తాను హీరో దగ్గరకు వచ్చి తనకి ధైర్యం చెప్తూ ఉంటుంది. అందులోను తనతో చాలా క్యాజువల్ గా మాట్లాడుతూ మీరేం కంగారు పడకండి, రిపోర్ట్లు వచ్చినాక అంతా సెట్ అయిపోతుంది, మీరు భయపడేంత రోగం ఏం కాదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు హీరో వాళ్ళ ఫ్రెండ్స్ మాత్రం ఒరే నీకేదో వైరస్ వచ్చిందంట కదరా, మేము రాలేకపోతున్నావు, ఎందుకంటే అక్కడికి వస్తే ఆ వైరస్ మాకు కూడా అంటుకుంటుంది, అందుకని రావట్లేదు, నువ్వేం కంగారు పడకని చెప్పేసి తనకి ధైర్యం చెప్తారు. మరోవైపు మన కథలో హీరోయిన్ మాత్రం తనకి సెలైన్ ఎక్కించేస్తూ నువ్వేం కంగారు పడుకు, ఇప్పుడే తెలుసుకున్నాను, నీకు తొందరగా నయమైపోతుందని చెప్పేసి ఆ సెలైన్ కి ముద్దు పెట్టేసి బాయ్ అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. దాంతో హీరో ఎంతగానో ఆనందపడతాడు. ఎందుకంటే తనతో అంత ప్రేమగా మాట్లాడిన అమ్మాయి ఇప్పటి వరకు ఎవరు లేరు. అందులోనూ హీరోకి అమ్మాయిలతో మాట్లాడటం అంటే కొంచెం భయం. అందుకని హీరో ఎంతగానో ఆనందపడుతూ ఉంటాడు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరో ఏం చేస్తారంటే సరదాగా వాకింగ్ వెళ్దాం అని చెప్పేసి నడుచుకుంటూ వెళ్తాడు. బయటికి వెళ్ళి చూస్తే హీరోయిన్ సిగరెట్ తాగుతూ ఉంటుంది. ఏంటంటే మీరు ఎక్కడికి వచ్చి సిగరెట్ తాగుతున్నారని చెప్పడంతో నా పైన హెడ్ ఒక ఆవిడ ఉంటుంది, ఆవిడకి నేను సిగరెట్లు తాగుతూ కనిపిస్తే పచ్చి బుద్ధులు పెడుతుందని చెప్పేసి అంటంతో సడన్ గా ఆవిడ వచ్చేసి తలుపు తీస్తుంది అనమాట. కానీ హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆ సిగరెట్ హీరో తాగుతున్నట్టు ఎన్నిసార్లు చెప్పానండి మీకు సిగరెట్ తాగొద్దని, ఎక్కడికి వచ్చి ఎందుకు తాగుతున్నారని చెప్పేసి హీరోని తిడుతుంది అనమాట. దాంతో హీరో కూడా సైలెంట్ గా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇదంతా చూసిన హీరోయిన్ వాళ్ళ హెడ్ కూడా హీరోయిన్ తాగట్లేదు అని చెప్పేసి తాను కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ హీరో దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి రాత్రి జరిగిన దానికి సారీ అండి, నేను అలా చేయకపోతే మా హెడ్ నన్ను పచ్చి బూతులు తిడుతుందని చెప్పేసి అంటంతో హీరో కూడా పర్లేదని చెప్పేసి అంటాడు. తానేంటంటే భోజనం చేస్తూ ఉంటాడు. వెంటనే హీరోయిన్ కూడా నాకు బాగా ఆకలేస్తుందని చెప్పేసి హీరోతో పాటు కూర్చొని తిని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇదంతా చూసిన తర్వాత హీరోకి ఏంటంటే హీరోయిన్ మీద ఇష్టం పెరిగిపోతుంది. ఒక అమ్మాయి నాతో ఇంత క్లోజ్ గా ఉంటుందా, నాతో సరదాగా మాట్లాడుతుందా, నాతో కలిసి భోజనం చేస్తుందని చెప్పేసి మనోడు లోపల కోయి డాన్స్ వేసుకుంటూ ఉంటాడు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరోయిన్ ఏం చేస్తుందంటే తనకు బాగా నిద్ర వస్తుందని చెప్పేసి బయట ఉంటే మెలకుగా ఉండాలని చెప్పేసి పేషెంట్ ని చూసుకుంటున్నా అనే వంకతో హీరో దగ్గరకు వచ్చి మంచం దగ్గర ప్రశాంతంగా పడుకుంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు సాయంత్రం హీరో ఏం చేస్తాడంటే బయట నుంచి సిగరెట్ తాగుతూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయానికి హీరోయిన్ అక్కడికి వస్తుంది. వచ్చిన తర్వాత ఇదిగోనంటే సిగరెట్ తీసుకుంటని చెప్పంటంతో హీరోయిన్ కోప్పడి సిగరెట్ తాకూడదని చెప్పేసి పక్కన విసిరేస్తుంది. దాంతో హీరో కూడా బాధపడుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత బయట హీరోయిన్ డ్యూటీ చేస్తుంటే లోపల బటన్ ప్రెస్ చేస్తాడనమాట. అలా ప్రెస్ చేస్తే లోపలికి నర్సు రావాలి కదా. దాంతో హీరోయిన్ వస్తుంది. అందులోను మొబైల్లో సారీ అని చెప్పేసి రాసుంటాడు. ఇంకా ముఖ్యంగా ఇక మీద నా జీవితంలో నేను సిగరెట్ తాగనని చెప్పేసి రాస్తాడు. అంతేకాకుండా మీకోసం ఆరెంజ్ ఫ్రూట్స్ పెట్టానని చెప్పేసి అక్కడ పక్కన పెడతాడు. హీరోయిన్ కూడా అవి తీసుకుని వెళ్ళిపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ గా హీరోయిన్ కి ఏంటంటే సాయంత్రం పూట నిద్ర వస్తూ ఉంటుంది అనమాట. దీన్ని హీరో అర్థం చేసుకొని హీరోయిన్ తో ఏదో అవసరం ఉన్నట్లు లోపల పిలుస్తాడు. హీరోయిన్ కూడా వచ్చేసి హీరో పక్కన బెడ్ మీద పడుకుంటుంది. అలా హీరోయిన్ కోసం హీరో చాలా చేస్తూ ఉంటాడు. హీరోయిన్ కూడా ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది. ఒకనొక సందర్భంలో హీరో ఏం చేస్తాడంటే పక్క పేషెంట్ దగ్గర ఉన్న ఫ్రూట్స్ అన్ని కొట్టేసి తీసుకొచ్చి హీరోయిన్ కి ఇస్తాడు. అలాగా వీళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ బిల్డ్ అవుతుంది. అందులోనూ ఒక రోజు హీరోయిన్ సరదాగా హీరోతో భోజనం చేస్తూ అడుగుతుంది అనమాట, నీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా అని చెప్పేసి. లేదండి, నా జీవితంలో నాతో మాట్లాడిన మొట్టమొదటి ఆడపిల్ల మీరు, నాతో ఎవరు పెద్దగా మాట్లాడరని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా అవునా అని చెప్పేసి అంటుంది. అదే సమయంలో హీరోయిన్ చేతికి ఒక రింగ్ చూసాడనమాట హీరో. ఏంటండి ఆ రింగ్ అని చెప్పి అడిగితే హీరోయిన్ ఏమంటుందంటే గ్రాడ్యుయేషన్ డే రోజు ఇచ్చారండి అని చెప్పేసి అంటుంది. దాంతో హీరో అప్పుడు కూల్ అవుతాడు, ఒకవేళ వెడ్డింగ్ రింగ్ ఏమో అని చెప్పేసి. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం ఇద్దరు డాక్టర్లు హీరో దగ్గరకు వచ్చి మీకు రోగం మొత్తం నయమైపోయిందండి, మీరు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిపోతారని చెప్పి అంటంతో హీరో స్టన్ అయిపోతాడు. అంటే ఈ హాస్పిటల్ నుంచి వెళ్ళిపోతానని అని చెప్పేసి ఆ రోజు సాయంత్రం నర్సుని పిలిచే అలారాన్ని ప్రెస్ చేస్తారు. కానీ హీరోయిన్ కి బదులుగా వేరే నర్స్ వస్తుంది. దాంతో హీరో బాగా డిసప్పాయింట్ అయిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో డిశ్చార్జ్ అవుతాడు. ఆ రోజు కూడా హీరోయిన్ రాదు. ఆ తర్వాత హీరో ఇంటికి వెళ్ళి బాధపడుతూ ఉంటాడు. అందులోని ఫ్రెండ్స్ తో చెప్పుకొని ఏదైనా సలహా ఇవ్వమని చెప్పేసి అడుగుతాడు. కానీ వాళ్ళు ఏమంటారంటే ఏంటి నీతో అందమైన అమ్మాయి మాట్లాడిందని చెప్పేసి అందరూ నవ్వుతూ ఉంటారు. దాంతో హీరో కోపం వచ్చేసి కడుపు నిండా భోజనం చేసి కడుపులో నొప్పుకుందని చెప్పేసి తిరిగి హాస్పిటల్కి వస్తాడు. వచ్చి చూస్తే హీరోయిన్ ఆ రోజు కూడా హాస్పిటల్ కి రాదు. దాంతో హీరో ఏం చేస్తాడంటే ఎలాగోలాగా హాస్పిటల్లోనే హీరోయిన్ మొబైల్ నెంబర్ సంపాదించి తిరిగి ఇంటికి వెళ్ళి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేస్తే హీరోయిన్ మాత్రం చాలా డల్ గా మాట్లాడుతుంది. అందులోనూ నేను కొంచెం ప్రాబ్లం లో ఉన్నాను, మా ఇంటికి వస్తామని చెప్పేసి అంటంతో వెంటనే హీరో అడ్రస్ కనుక్కొని డైరెక్ట్ గా హీరోయిన్ కోసం వెళ్తాడు. అందులోనూ హీరోయిన్ బాగా సిక్ అయిపోయి ఉంటుంది అనమాట. వెంటనే తనకి ఫుడ్ ఇస్తాడు. ఆ తర్వాత వెళ్ళి పక్కన కూర్చొని మాట్లాడతాడు.
ఉంటాడు. అలా కొంత సమయం గడిచిన తర్వాత సరే మరి నేను వెళ్తున్నానని చెప్పేసి అంటేంతో హీరోయిన్ ఏమంటుందంటే నాకెందుకు కొంచెం ఒక్కదాన్ని ఉండటం వల్లే భయంగా ఉంది, కాబట్టి ఈ రోజు సాయంత్రం నాతో పాటు పడుకుంటాం అని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అంటాడు. ఆ తర్వాత ఇద్దరు ఒకే బెడ్ మీద పడుకుంటారు. హీరోయిన్ ఇంకొంచెం భయం వేసి హీరోని హక్ చేసుకుని పడుకుంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయాన్నే హీరో ఏం చేస్తాడంటే హీరోయిన్ కంటే ముందు లేచి ఇల్లు మొత్తం క్లీన్ చేస్తాడు. ఆ తర్వాత చెత్త బయటపడేస్తాడు. హీరోయిన్ కోసం ఫుడ్ రెడీ చేసి పెడతాడు. తిను అని చెప్పేసి హీరోయిన్ నిద్ర లేపుతాడు. ఇదంతా చూసిన తర్వాత హీరోయిన్ బాగా ఎమోషనల్ అయిపోయి హీరోకి ముద్దు పెడుతుంది. ఇక దాంతో మనోడు ఆనందానికి అవధులేమనుకోండి. సో దీంతో మనకు అర్థమైపోతుంది ఇద్దరు ఒకరినొకరు లవ్ చేసుకుంటున్నారని. ఇంకేముంది, ఆ తర్వాత ఇద్దరు చెట్టా బట్టలు వేసుకొని తిరుగుతూ ఉంటారు. హీరో అయితే డైరెక్ట్ గా హాస్పిటల్ కి వస్తాడు. హీరోయిన్ కి హెల్ప్ చేస్తాడు. ఇంకా ముఖ్యంగా ఇంటికి వచ్చి మరి హీరోయిన్ కి హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఇద్దరు హ్యాపీగా వాళ్ళ లైఫ్ లో సంతోషంగా ఉంటారు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ కి ఏంటంటే హాస్పిటల్ తరపు నుంచి ఐలాండ్ కి వెళ్ళడానికి 2 టికెట్లు వస్తాయి అనమాట. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే మన ఇద్దరం కలిసి ఐలాండ్ కి వెళ్దాము, సరదాగా ట్రిప్ ఎంజాయ్ చేద్దాం అని చెప్పేసి అనడంతో హీరో కూడా సరే అంటాడు. ఆ తర్వాత ఇద్దరు వెళ్ళి బట్టలు కొనుక్కుంటూ ఉంటారు అనమాట అక్కడికి వెళ్ళడానికి. కాకపోతే హీరోయిన్ ఏమంటుందంటే మన ఇద్దరం ఒకే విధమైన కాస్ట్యూమ్స్ కొనుక్కుందాం అని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అంటాడు. కానీ హీరో సైజ్ మాత్రం అస్సలు దొరకవు అనమాట. కట్ చేస్తే వీళ్ళు ఐలాండ్ కి వెళ్ళవలసిన రోజు రానే వస్తుంది. అందులోను హీరోయిన్ ఏం చేస్తుందంటే హీరో కోసం అని చెప్పేసి షూస్ గిఫ్ట్ చేస్తుంది. అందులోను హీరో కూడా హీరోయిన్ తో ఏమంటాడంటే ఇప్పుడు నేను కొంచెం లావుగా ఉండటం వల్ల మన ఇద్దరం ఒకే రకమైన కాస్ట్యూమ్స్ వేసుకోలేకపోయాము, కానీ వచ్చే సంవత్సరం మాత్రం నేను సన్నగా అయ్యి మన ఇద్దరం ఒకే రకమైన కాస్ట్యూమ్స్ వేసుకుని వెళ్దామని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. హీరో ఎంతగానో ఆనందపడతాడు. కట్ చేస్తే ఇప్పుడు సన్నబడిపోయిన మన కథలో హీరోయిన్ చూపిస్తారు. బేసికల్ గా హీరో ఏంటంటే హీరోయిన్ కోసం బాగా ఎక్సర్సైజ్ చేసి రన్నింగ్ చేసి జాగింగ్ చేసి తాను ఏదో విధంగా సన్నబడిపోయాడు. అందులో ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే హీరోయిన్ హీరో ఇద్దరు కలిసి ఒకే అపార్ట్మెంట్ లో ఒకే రూమ్ లో ఉంటారనమాట. అందులోని హీరోయిన్ నర్స్ గా పనిచేస్తూ ఉంటుంది. ఇంకా ముఖ్యంగా మన కథలో హీరో అయితే ఒక పెద్ద ఆఫీస్ లో పనిచేస్తూ ఉంటాడు. ఇదిలా ఉంటే సడన్ గా హీరో వాళ్ళ బాస్ తన దగ్గరకు వచ్చేసి నీకు ప్రమోషన్ ఇస్తున్నానయ్యా, అందులోని సిటీలో నీకు జాబ్ ఇస్తున్నాను, కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళి ప్రశాంతంగా పనిచేసుకొని చెప్పడంతో హీరో కూడా ఎంతో ఆనందపడతాడు. కాకపోతే ఇప్పుడు హీరో ఇంటి దగ్గర నుంచి 2 గంటలు జర్నీ చేసి మరి వెళ్ళి పనిచేయాలన్నమాట. సర్లే వెళ్దామని చెప్పేసి హీరో వెళ్ళి ఈ విషయం హీరోయిన్ చెప్తాడు. హీరోయిన్ కూడా సంతోషిస్తుంది. కాకపోతే హీరోయిన్ కేమో అంత దూరం వెళ్ళి మళ్ళీ తిరిగి రావాలి కదా, రోజు జర్నీలోనే సగం జీవితం అయిపోతుందని చెప్పేసి బాధపడుతుంది. దాంతో హీరో ఏమంటాడంటే నేను నా కోసం కారు కొనుక్కున్నానని చెప్పేసి కొత్త కారు చూపిస్తాడు. అందులోనూ హీరోయిన్ కోసం అని చెప్పేసి ఒక రింగ్ కొంటాడు. దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత మరుసటి రోజు హీరో తన కొత్త ఆఫీస్ కి బయలుదేరి వెళ్తాడు. అందులోని సిటీకి అనమాట. వెళ్ళిన తర్వాత అక్కడ తన బాస్ ని మీట్ అవుతాడు. అదే సమయంలో హీరోకి ప్రమోషన్ ఇచ్చిన అతను ఫోన్ చేస్తాడు అనమాట. ఫోన్ చేసి ఒరే నేను నిన్ను ఇక్కడికి రికమెండ్ చేశాను, అందులోనే నీలాగే బోయింగ్ అని చెప్పేసి ఒక అమ్మాయి వచ్చింది, నువ్వు ఆ అమ్మాయికి కాంపిటీషన్ ఇవ్వాలి, నువ్వు నా పరువు నిలబెట్టాలని చెప్పంటంతో హీరో కూడా తప్పకుండా అంటాడు. అందులోని హీరో చేసే పని ఏంటంటే బ్రిడ్జ్ డిజైన్ చేస్తాడనమాట. అలాగా మరుసటి రోజు నుంచి హీరో ఎంతో కష్టపడి పనిచేస్తూ ఉంటాడు. మరో పక్క బోయింగ్ కూడా పనిచేస్తూ ఉంటుంది. అందులోను పని మొత్తం అయిపోయిన తర్వాత 2 గంటలు ట్రావెల్ చేసి ఇంటికి రావాలి. ఇంటికి వచ్చిన తర్వాత హీరోయిన్ తో మాట్లాడేంత ఓపిక కూడా లేక అలా పడుకుండిపోతాడు. దాంతో హీరోయిన్ కూడా అర్థం చేసుకుంటుంది. అలా రోజు ఎంతో కష్టపడి వస్తూ ఉంటాడు, ఇంటికి వచ్చి పడుకుంటాడు. ఇదిలా ఉంటే మరో పక్క బోయింగ్ ఏం చేస్తుందంటే హీరోని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే మనోడు వర్క్ ఫాస్ట్ గా చేస్తున్నాడు. అందులోను ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి హీరోకి సలహా ఇస్తుంది. దాంతో హీరో కూడా ఏదో బాగుందని చెప్పేసి తాను కూడా ఆ సజెషన్స్ తీసుకుంటాడు. ఆ తర్వాత వెళ్లి ప్రెజెంటేషన్ ఇస్తే చాలా చెత్తగా ఉందని చెప్పేసి వాళ్ళ బాస్ తిడతాడు. దాంతో హీరో ఎంతగానో బాధపడతాడు. అందులోను మరోవైపు బోయింగ్ ఏం చేస్తుందంటే తాను ఒక బ్రిడ్జ్ ను డిజైన్ చేసి దాన్ని లేడీ బాస్ కు చూపిస్తుంది. చూపిస్తే ఆవిడ చాలా బాగుంది కదా అని చెప్పేసి అంటుంది. అదే సమయంలో హీరో ఏమంటాడంటే అందులో పెద్ద బొక్క ఉందండి, అది పెద్దగా ఏం బాలేదని చెప్పేసి అందులో ఉన్న మైనస్లు మొత్తం చెప్తాడు. దాంతో ఆవిడ కూడా అవును కదా అని చెప్పేసి అంటుంది. అప్పుడు ఆవిడ ఏమంటుందంటే ఓ పని చేయండి, మీ ఇద్దరు కలిసి ఒక బ్రిడ్జ్ ని డిజైన్ చేయండి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు నుంచి పాపం బోయింగ్ మాత్రం చాలా కష్టపడుతూ ఉంటుంది. అయినా సరే హీరో మాత్రం ఆ అమ్మాయికి అస్సలు హెల్ప్ చేయడు అనమాట. ఎందుకంటే హెల్ప్ చేస్తే పేరు మొత్తం తను కొట్టేస్తుంది కదా, అందుకని హెల్ప్ చేయడు. మరోవైపు ఈ అమ్మాయి మాత్రం నిద్రాహారాలు లేకుండా నిరంతరం కష్టపడుతూనే ఉంటుంది, ఎంతగానో శ్రమిస్తూ ఉంటుంది అనమాట. మరోవైపు మన కథలో హీరో కూడా రోజు తన పని తాను చేసుకుంటూ ఉంటాడు. అంతేకాకుండా 2 గంటలు జర్నీ చేసి ఇంటికి వెళ్ళి అలా పడుకుండిపోతాడు అనమాట. ఇదంతా చూసి హీరోయిన్ కూడా బాధపడుతూ ఉంటుంది. ఆయన ఏం చేస్తాం, తానేమో కష్టపడుతున్నాడు అని చెప్పేసి తనను అర్థం చేసుకుంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరో ఉదయాన్నే లేచి వెళ్ళడం వల్ల తనకి ఏంటంటే బాడీ మొత్తం పెయిన్స్ వచ్చేస్తూ ఉంటాయి. అందులోనూ బాగా డల్గా ఉంటాడు. ఇలా కాదని చెప్పేసి హీరో ఏం చేస్తారంటే వారానికి 2 సార్లు హీరోయిన్ దగ్గరకు వచ్చిపోయేలాగా సెట్ చేసుకుంటాడు. అందులోనూ అక్కడే ఉండి పని చేసుకుంటూ ఉంటాడు. మరోవైపు బోయింగ్ ఏం చేస్తుందంటే ఎంతగానో కష్టపడుతూ ఉంటుంది. మళ్ళీ బ్రిడ్జ్ ఫ్లాప్ అయిపోతూ ఉంటుంది. అలా తను నిరంతరం కష్టపడటం చూసి హీరోకే జాలనిపించి ఆ అమ్మాయికి హెల్ప్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అలా వీళ్ళిద్దరూ కష్టపడి ఒక బ్రిడ్జ్ ను డిజైన్ చేస్తారు. డిజైన్ చేసిన తర్వాత తీసుకెళ్లి వాళ్ళ బాస్ చూపిస్తే ఆ బ్రిడ్జ్ డిజైన్ ఆవిడకి విపరీతంగా
విపరీతంగా నచ్చేస్తుంది. అందులోను వీళ్ళిద్దరిని పొగుడుతుంది అనమాట. దాంతో వీళ్ళిద్దరు ఆనందానికి అవధులే ఉండవు. ఇంకేముంది, ఇద్దరు బాగా ఫ్రెండ్స్ అయిపోతారు. అందులోని ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే బోయింగ్ హీరోని లవ్ చేస్తుంది. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం కంపెనీలో అందరికి పార్టీ ఇస్తారనమాట. ఎందుకంటే ప్రాజెక్ట్ సక్సెస్ అయింది కదా, అందుకని హీరో కూడా సరే అని చెప్పేసి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత పార్టీ అంతా ముగించుకుని తిరిగి ఇంటికి వచ్చేసరికి బాగా లేట్ అయిపోతుంది. కానీ ఇంటికి వచ్చి చూస్తే ఇంట్లో హీరోని ఉండదు. ఎక్కడికి వెళ్ళావని చెప్పి అడిగితే ఏముంది, ఈ రోజు నుంచి నాకు నైట్ డ్యూటీ అంట అని చెప్పేసి అంటంతో హీరో కూడా అవునా అని చెప్పేసి అంటాడు. కానీ హీరోని ఏమంటుందంటే కొంచెం బల్బ్ మార్చు, అది ఆన్ అండ్ ఆఫ్ అవుతుందని చెప్పి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి ఫోన్ కట్ చేస్తాడు. కాకపోతే మార్చడం మర్చిపోయి అలాగే నిద్రపోతాడు. ఇంకేముంది, మళ్ళీ ఉదయం లేచి పరిగెత్తుకుంటూ ఆఫీస్కి వస్తాడు. అందులోను వీళ్ళిద్దరు ఏంటంటే ఇంకో కొత్త ప్రాజెక్ట్ మీద పనిచేస్తున్నారనమాట. బోయింగ్ ఆ తర్వాత హీరో ఇద్దరు ఏంటంటే ఇంకొక అద్భుతమైన డిజైన్ చేసుకొని తీసుకెళ్లి వాళ్ళ బాస్ కు చూపిస్తే ఆ బాస్ మాత్రం బాగా ఇంప్రెస్ అయిపోయి మీరిద్దరు బాగా పనిచేస్తున్నారని చెప్పేసి వీళ్ళిద్దరిని పోగొడుతుంది. దాంతో బోయింగ్ ఏం చేస్తుందంటే హీరోని డిన్నర్ కి పిలుస్తుంది. హీరో కూడా సరే అని చెప్పేసి దాంతో డిన్నర్ కి వెళ్తాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ ఫోన్ చేస్తుంది అనమాట. ఎక్కడో అని చెప్పి అడిగితే ఏమీ లేదు, కంపెనీలో పార్టీ ఇచ్చారు, అందరితో పాటు నేను కూడా వచ్చాను, రావడానికి కొంచెం లేట్ అవుతుందని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి ఇంటికి వెళ్తుంది. వెళ్ళి చూస్తే ఆ లైట్ మాత్రం హీరో బిగించలేదన్నమాట. దాంతో ఇది ఆన్ అండ్ ఆఫ్ అవుతూ ఉంటుంది. హీరోయిన్ కి కోపం వస్తుంది, చెప్పిన పని చేయట్లేదు, అందులో నన్ను కూడా అవాయిడ్ చేశాడని చెప్పేసి హీరోయిన్ ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరో మాత్రం ఆఫీస్ లో అమ్మాయితో సరదాగా ఉంటాడు, తనతో కలిసి పని చేసుకుంటూ ఉంటాడు. అందులోనూ వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఎక్కువైపోతుంది. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మనోడు హీరోయిన్ తో మాట్లాడటం కూడా తగ్గించేశాడు. అదే సమయంలో ఒకరోజు ఆఫీస్ లో పని చేసుకుంటున్నప్పుడు సడన్ గా కరెంట్ పోతుంది. దాంతో బోయింగ్ కూడా లైట్ గా హీరోని టచ్ చేస్తుంది. కానీ హీరో మాత్రం అమ్మాయిని టచ్ చేయకుండా నాకు కొంచెం అర్జెంట్ పని ఉందని చెప్పేసి పరిగెత్తుకుంటూ ఇంటికి వస్తాడు అనమాట. అంటే 2 గంటలు జర్నీ చేసి ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి చూస్తే హీరోని అడుగుతుంది, ఏంటి నువ్వు ఈ మధ్య ఎప్పుడు వస్తున్నావు ఎప్పుడు రావట్లో కూడా తెలియట్లేదు నాకు, అందులో లైట్ బాగు చేయమన్నాను అది కూడా చేయలేదు, ఇంకా ముఖ్యంగా ఈ మధ్య అసలు నాకు ఫోనే చేయట్లేదు, ఏమైంది నీకు అని చెప్పేసి అంటంతో హీరో మాత్రం వర్క్ ప్రెషర్ ఎక్కువైపోయిందని చెప్పి అంటాడు. దాంతో హీరోయిన్ కూడా అర్థం చేసుకుని సరే సరేలే అని చెప్పేసి నాకెందుకో నేను గర్భవతినేమో అని చెప్పేసి డౌట్ గా ఉందని చెప్పి అంటంతో హీరో స్టన్ అయిపోతాడు. అవునా అని చెప్పేసి అందులోను హీరోయిన్ తో హీరో ఏమంటాడంటే, చూడు ఇప్పుడే పిల్లలంటే కష్టం, మనం బాగా డబ్బులు సంపాదించుకోవాలి, లైఫ్ లో సెటిల్ అవ్వాలి, ఆ తర్వాత పిల్లలని చెప్పేసి మనోడేమో ప్రశాంతంగా పడుకుంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు మళ్ళీ ఉద్యోగం కోసం పరిగెత్తుకుంటూ ఆఫీస్కి వస్తాడు. అంతేకాకుండా మరో పక్క హీరోయిన్ ఏం చేస్తుందంటే హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే తాను నిజంగానే గర్భవతి అని చెప్పేసి రిజల్ట్స్ వస్తుంది. ఈ విషయం కాస్త హీరో చెప్తుందన్నమాట. వెంటనే హీరో ఇది విని డైరెక్ట్ గా హీరోయిన్ దగ్గరకు వస్తాడు. వచ్చిన తర్వాత నువ్వు అబార్షన్ చేయించుకుంటే బెటర్, ఎందుకంటే మనం పిల్లల్ని పెంచలేము, మనం ఇంకా లైఫ్ లో సెటిల్ అవ్వలేదని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా ఆలోచిస్తూ ఉంటుంది. సర్లే హీరో చెప్పాడు కదా అని చెప్పేసి తను అబార్షన్ చేయించుకుంటుంది. అందులోనూ హీరోయిన్ ఎంతగానో బాధపడుతూ ఉంటుంది అనమాట. దాంతో హీరో ఏంటంటే ఇలా కాదని చెప్పేసి ఆఫీస్ కి లీవ్ వేసి హీరోయిన్ తోనే ఉంటూ ఉంటాడు. కానీ హీరోయిన్ ఏమంటుందంటే, చూడు నేను కొంచెం ఒంటరిగా ఉండాలనుకుంటున్నాను, నువ్వు ఆఫీస్కి వెళ్ళిపో అని చెప్పంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి ఆఫీస్కి వచ్చి మళ్ళీ మనోడి పనిలో మనోడు బిజీ అయిపోతాడు. అందులోనూ వర్క్ లో బిజీ అవడం వల్ల హీరోయిన్ కలవడం తగ్గించేస్తాడు. మరీ ముఖ్యంగా ఫోన్ కాల్స్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే వర్క్ చేస్తున్నప్పుడు ఏంటంటే తనకు పిల్లలు, హీరోయిన్, ఆ తర్వాత అబార్షన్ అని చెప్పేసి ఇవి ఎక్కువ గుర్తురావడం వల్ల వర్క్ మీద పెద్ద ఫోకస్ చేయలేకపోతాడు అనమాట. దాని వల్ల వర్క్ సరిగా అవ్వదు, హీరో కొంచెం బ్యాడ్ నేమ్ వస్తుంది. ఇలా కాదని చెప్పేసి బోయింగ్ తో కలిసి మళ్ళీ వర్క్ ని రీస్టార్ట్ చేస్తాడు. ఒక ప్రాజెక్ట్ మీద సిన్సియర్ గా పనిచేస్తాడు. ఇక మనోడు సిన్సియర్ గా పనిచేస్తున్నాడంటే హీరోయిన్ కలిసినట్టే కదా. సో హీరోయిన్ కి బాగా డిస్టెన్స్ అయిపోతాడు. అందులోని హీరో బాగా పనిచేయటం వల్ల తనకి ఏంటంటే ఆఫీస్ లో మంచి పేరు వస్తుంది. అందులోను సడన్ గా ఒక రోజు వెళ్ళి హీరోయిన్ మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత హీరోయిన్ ఏమంటుందంటే, మనకి ఐలాండ్ కి వెళ్ళడానికి టికెట్లు వచ్చారు అని చెప్పేసి అంటంతో హీరో మాత్రం ఏం మాట్లాడు, సైలెంట్ గా ఉంటాడు. ఎందుకంటే మనోడికి ఇంకా వర్క్ ఉంది కదా. అందులోని హీరోయిన్ ఏమంటుందంటే వెళ్ళి షాపింగ్ చేద్దాం అని చెప్పేసి షాపింగ్ చేస్తూ ఉంటారు. హీరోకి మాత్రం షాపింగ్ అంటే ఇష్టం లేదు. సరే హీరోయిన్ కోసం అని చెప్పేసి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అలా షాపింగ్ చేస్తున్నప్పుడు సడన్ గా మనోడు హీరోయిన్ పేరు పిలవబోయి బోయింగ్ అని చెప్పేసి పిలుస్తాడు. దాంతో హీరోయిన్ కి డౌట్ మొదలైపోతుంది. ఇన్ని రోజులు తను నాకు దూరంగా ఉంటే వర్క్ లో బిజీగా ఉండడం చెప్పి అనుకున్నాను, ఒకవేళ వేరే అమ్మాయి మీద ఇంట్రెస్ట్ గా ఉండడేమో అని చెప్పేసి హీరోయిన్ కి అప్పుడు డౌట్ మొదలైపోతుంది. వెంటనే హీరోని అడుగుతుంది ఎవరు అమ్మాయి అని చెప్పేసి. కానీ హీరో మాత్రం సైలెంట్ గా ఉంటాడు. తను ఎన్నిసార్లు అడిగినా సరే ఏదో అలా వచ్చిందని చెప్పేసి కవర్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అందులోను డ్యూటీ కూడా వెళ్ళిపోతాడు అనమాట. అప్పుడు హీరోయిన్ కి డౌట్ మొదలవుతుంది. ఒకవేళ ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నాడేమో, అందులోను ఆ అమ్మాయి కోసమే తన గర్భాన్ని తీపించేసాడేమో అని చెప్పేసి హీరోయిన్ తనలో తాను ఆలోచించుకుంటూ ఉంటుంది. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరో కూడా ఆఫీస్కి వెళ్ళిన తర్వాత తన పనిలో తను బిజీ అయిపోతాడు. ఇంకా ముఖ్యంగా ఒక రోజు బోయింగ్ తో మాత్రం ఇంకొంచెం అడ్వాన్స్ అయిపోయి తనతో రొమాన్స్ కూడా చేస్తాడు. సో ఒక విధంగా చెప్పాలంటే హీరోని వదిలేశాడు, బోయింగ్ తో కొత్త రిలేషన్ స్టార్ట్ చేశాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ కి అసలు ఫోన్ చేయటమే ఆపేశాడు. అందులోను ఆ ఆఫీసులో ఏంటంటే ఎవరు ఈ ఉద్యోగానికి పర్మనెంట్ లేకపోతే ఎవరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నారని చెప్పేసి ఒక లిస్ట్ రిలీజ్ చేస్తారనమాట. అందులో హీరో ఆ తర్వాత బోయింగ్ ఉంటారని చెప్పాలనుకుంటారు. కాకపోతే
అక్కడ ఇంతకు ముందు నుంచి పనిచేస్తున్న వాళ్ళకి ఉద్యోగం కన్ఫర్మ్ చేస్తారు, వీళ్ళని టెంపరీ చేస్తారు. దాంతో ఇది చూసిన తర్వాత పాపం ఇద్దరు బాధపడతారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఒక పబ్కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత హీరో బాధపడుతూ ఉంటాడు, ఇంక నేను వెళ్ళిపోతాను, ఇక్కడికి వచ్చి గొడ్డులా చాకరీ చేశానని చెప్పేసి. అంతేకాకుండా సడన్ గా తనకి హీరోయిన్ కూడా గుర్తొస్తుంది అనమాట. ఈ ఉద్యోగం కోసం తననే పక్కన పెట్టేశాను, అందులో ఈ బోయింగ్ తో రిలేషన్ లో ఉన్నానని చెప్పేసి ఇక మీదట ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయకూడదని చెప్పేసి వెళ్దాం అనుకునే సమయానికి సడన్ గా సెల్ ఫోన్ లో రిమైండర్ వస్తుంది. వీళ్ళు ఐలాండ్ కి వెళ్దాం అనుకున్నారు కదా. దాంతో హీరో ఏం చేస్తారంటే డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ కి బయలుదేరి వెళ్తాడు. అలా వెళ్ళిన తర్వాత అనుకోకుండా హీరోకు ఒక అతను గుద్దుకుంటాడు. అతను ఎవరో కాదు, అతను కూడా హీరో అనమాట. చూస్తున్న మనకి ఏం అర్థం కాదు, ఇదేంట్రా ఇద్దరు గుద్దుకోవడం ఏంటి, అందులో ఇద్దరు హీరోలు ఏంటని చెప్పేసి. కానీ ఇక్కడే ఒక అద్భుతమైన ట్విస్ట్ ఏంటంటే ఈ సినిమా స్టార్టింగ్ లో వచ్చిన అతను ఇప్పుడున్న అతను ఇద్దరు వేరు. ఈ సినిమా స్టార్టింగ్ లో వచ్చిన అతను మన కథలో ఫస్ట్ హీరో అయితే ఇతను సెకండ్ హీరో. బేసికల్ గా ఇతనేమో సన్నబడలేదు. అందులోనూ హీరోయిన్ ఫస్ట్ రిలేషన్ లో ఉంది కూడా సెకండ్ హీరోతోనే. మనోడు ఆఫీసులో బాగా బిజీ అయిపోయి తనని అవాయిడ్ చేసి బోయింగ్ అని చెప్పేసి పేరు పెట్టి పిలిచిన వెంటనే హీరోయిన్ కి అర్థమైపోతుంది నన్ను అవాయిడ్ చేశాడు అని చెప్పేసి. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ నర్స్ గా పనిచేస్తుంది కదా హాస్పిటల్, ఆ హాస్పిటల్ కి ఫస్ట్ హీరో వచ్చి జాయిన్ అయ్యాడు. అందులోనూ తానేంటి ఇంతకు ముందు గర్భవతిగా ఉంది కదా, అందుకని బాగా ఆకలేసేది, బాగా నిద్ర వచ్చేది. అందుకనే హీరో దగ్గరికి వెళ్ళి చక్కగా తన ఫుడ్ తిని తన బెడ్ దగ్గరే పడుకునేది. ఈ ప్రాసెస్ లో ఫస్ట్ హీరోకి క్లోజ్ అయిపోయింది. కాకపోతే సెకండ్ హీరో ఏం చేశాడు, మనకి ఇప్పుడే పిల్లలొద్దు, నువ్వు అబార్షన్ చేయించుకొని చెప్పేసి అన్నాడు కదా, అందుకని హీరోయిన్ అబార్షన్ చేయించుకుంది. అందుకనే తాను హాస్పిటల్ రావడం మానేసింది. అలా మానేసిన తర్వాత సెకండ్ హీరో మళ్ళీ తన జీవితంలో బిజీ అయిపోయాడు కదా. అందుకని హీరోయిన్ ఏం చేస్తుందంటే ఫస్ట్ హీరోని ఫోన్ చేసిన వెంటనే నేను కొంచెం ఒంటరిగా ఉన్నాను, నేను బాధలో ఉన్నాను, మా ఇంటికి రా అని చెప్పేసి అంది. మనోడు ఏంటంటే వచ్చిన తర్వాత హీరోయిన్ కు తోడుగా ఉండి మరుసటి రోజు అన్ని చేసి పెట్టాడు కదా. అందుకనే హీరోయిన్ కి అర్థమైపోతుంది సెకండ్ హీరో అనేవాడు మనకు కరెక్ట్ కాదు, వాడు వేరే అమ్మాయిని లవ్ చేస్తున్నాడు. ఈ ఫస్ట్ హీరో అనేవాడే తనతో మాట్లాడుతుంటే ఆనందపడుతున్నాడు, తనతో కలిసి కూర్చుంటే భోజనం చేస్తే ఎంతగానో సంబరపడిపోతున్నాడు, తనకి అన్ని చేసి పెడుతున్నాడు, వీడే కరెక్ట్ అని చెప్పేసి హీరోయిన్ ఫస్ట్ హీరోని లవ్ చేస్తుంది. ఇదంతా చూసిన సెకండ్ హీరోకి ఏంటంటే నేను తనని అవాయిడ్ చేయడం వల్లే తను ఇప్పుడు ఇంకొకరిని లవ్ చేస్తుందని చెప్పేసి అర్థం చేసుకొని సెకండ్ హీరో డైరెక్ట్ గా బోయింగ్ దగ్గరికి వస్తాడు పరిగెట్టుకుంటూ. వచ్చిన తర్వాత బోయింగ్ కి ప్రపోజ్ చేస్తాడు. కానీ ఆ అమ్మాయి ఏమంటుందంటే చూడు, లైఫ్ లో పెళ్లి చేసుకోవాలన్నా పిల్లలు కనాలన్నా ఒక క్లారిటీ కావాలి, నాకు ఆ క్లారిటీ లేదు, లవ్ లైఫ్ ని ఎంజాయ్ చేద్దామని చెప్పేసి అనడంతో ఈ సెకండ్ హీరో స్టన్ అయిపోతాడు. అందులో అసలు నువ్వు నాకు సెట్ అవ్వు అని చెప్పేసి బోయింగ్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దాంతో మనోడికి ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో ఎండ్ కార్డ్స్ లో ఇంకొక 2 అద్భుతమైన సినిమాలను పిన్ చేసి పెట్టాను, వాటిని కూడా చూడండి. చాలా అంటే చాలా బాగుంటాయి, అస్సలు మిస్ అవ్వకండి. బాగుంటే మాత్రం కామెంట్ చేయడం మర్చిపోమాకండి. బాయ్.